ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారకుడును నిత్య జీవమును ఇచ్చు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము నవంబర్ 26 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని కృప, ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయుండి మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును విందాం రండి. కీర్తన గ్రంథము 37వ కీర్తన 27వ చరణం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపదనుక ప్రతిదినం మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నెమ్మదిని, సమాధానమును దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందునట్లుగాను, రక్షణ పొందినవారు పడిపోకుండా స్థిరపడునట్లుగాను వారికి కృప దయచేయండి. అనాథలను, బీదలను, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకొనండి. యవనస్తులను బలపరచండి. కుటుంబాలకు కావలసిన ప్రతి విధమైన అవసరతలు మీ నామములో తీర్చి నీ కృప అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క లేఖనములు మనము కీర్తన గ్రంథం 37వ కీర్తన 27వ చరణాన్ని చదువుకున్నాం. దేవుని యొక్క లేఖనంను బట్టి ఆయన బోధిస్తున్నటువంటి విషయాలను మనము వింటున్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడిన ప్రతి మాట ఎంతో ఆశీర్వాదకరమైనది. అది మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. కనుక వాక్యమును మనం వింటూ ఆయన సన్నిధిలో ఎంతగానో మేలు పొందేవారమై ఉండాలి. నేడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న మాట, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు అని లేఖనం బోధిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం ఆత్మీయముగా మేలు పొందుటకై సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథమును బట్టి ప్రతి మనుష్యుడు కీడు చేయ పొంచి ఉన్నాడు అని లేఖనాలలో మీకా భక్తుడు 7వ అధ్యాయములో చెప్పడం మనం వింటున్నాం. అంటే ప్రతి మనుష్యుడు కూడా తాను స్వార్థపరుడై ఇతరులకు కీడు చేస్తూ ఆ కీడు వల్ల తనకు కలిగేటువంటి మేలును అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఏ మనుష్యుడు ఇతరులకు మేలు చేసేవాడిగా లేడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనము నుండి, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినము, నీవు శిక్ష నందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. దేవుని యొక్క లేఖనాలను మనము చూస్తే ప్రతి మనుషుడు కూడా కీడు చేయడానికే ప్రయత్నిస్తున్నాడు. అందుకనే ప్రతివాడు కూడా తన యొక్క ఫలాన్ని పొందుకుంటున్నారు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు అంటాడు. అంటే మనుషులు మేలు చేసిన వారికి కీడు చేస్తున్నవారు, అలాగునే కీడు చేస్తున్న వారికి కీడు చేస్తూనే ఉన్నవారు ఉన్నారు. అయితే దేవుని పిల్లలుగా మనం నిత్యము నిలబడే కట్టడము వలె ఉండాలి అంటే
మనము ఇతరులకు మేలు చేయువారమై ఉండాలి. నేడు అనేక మంది ఆత్మీయ జీవితములో ఎందుకు పడిపోతున్నారు, ఆత్మీయ జీవితములు ఎందుకు త్రొట్టిల్లుతున్నారు అనంటే నిలబడలేకే. అయితే పరిశుద్ధ గ్రంథమును బట్టి ఎలాంటి వారు నిలబడతారు, ఎవరు నిలబడేవారిగా ఉంటారు అని అంటే, దేవుని వాక్యమునకు విధేయులై ఎవరైతే తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారో వారు నిలబడతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనమునందు చెప్పబడిన మాట, కాబట్టి ఈ నా మాటలు విని ఎవడైతే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడో వాడు తుఫానులు వచ్చినా ఎన్ని అలజడులు వచ్చినా పడిపోకుండా నిలబడతాడు అని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగములో ఈ విషయాలు జ్ఞాపకం చేశారు. అంటే ఒక మనుష్యుడు నిలబడాలి అంటే స్థిరమైన పునాది ఉండాలి, అంతే తప్ప ఇసుకలో పునాది వేసినట్లుగా ఉండకూడదు. మన ఆత్మీయ జీవితాలు నేటి దినాల్లో సరైన వాక్యపు పునాది లేక, సరైన మోకాళ్ళ జీవితపు పునాది లేక, పరిశుద్ధాత్మునిలో ఎదుగుదల లేక ఆత్మీయ జీవితాలు పడిపోతున్నాయి. అయితే మనము నిత్యము నిలిచే కట్టడవలే ఉండాలి. అపవాది ఎప్పుడు మనము దొరుకుతామా, ఎప్పుడు మనల్ని ఆత్మీయ స్థితిలో నుండి పడద్రోదామా, ఎప్పుడు మనల్ని అవమానం పాలు చేద్దామా అని వాడు కనిపెడుతూ ఉన్నాడు. అయితే నీవు ఎన్ని శోధనలు కలిగినా, లోకం ఎంత నిన్ను భ్రమపరిచినా, అపవాది నీ కళ్ళ ఎదుట ఎలాంటి దుష్కార్యములు పెట్టి నిన్ను ఆకర్షింప చేయాలి అని చూస్తున్నా, నీవు నిత్యము కూడా కట్టబడిన కట్టడవలే ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. 125వ కీర్తన 1వ చరణం నుండి మనం చదివితే, యెహోవా యందు నమ్మికయించువారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని, దేవుడు వారి చుట్టూ కూడా ఆ పర్వతములు ఉన్నట్లుగా ఉంటాడు అని లేఖనాన్ని చూస్తున్నాం. ప్రియ సోదరుడా, సోదరి, నీ ఆత్మీయ జీవితములు ఒకవేళ నిలబడలేక త్రుట్టిల్లిపోతున్నావా? నీ ఆత్మీయ జీవితములు ఒకవేళ పడిపోతూ ఉన్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ అపవాది గలిబిలి చేసి గందరగోళం చేసి నువ్వు ఎక్కడ దొరుకుతావా, నిన్ను పడవేద్దాము అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడా? అయితే దేవుని బిడ్డలుగా వాక్యమునందు మీరు నిలబడండి. కీడు చేయుట మానండి. ఎదుటివారికి కీడు చేసే స్వభావం అపవాది యొక్క స్వభావం. మేలు చేసే స్వభావం దేవుని స్వభావం. మనము క్రీస్తు స్వరూపము కలిగిన వారమై, ఆయన స్వభావాన్ని కలిగిన వారమై ఉండాలి. అయితే క్రీస్తు స్వరూపం మనలో ఉంది అనుకుంటున్నాం, మరి స్వభావము కూడా మనలో ఉండాలి కదా. కీడు చేయడం అనేది అపవాది స్వభావము గనుకనే వాడు ఇతరులకు కీడు చేసేటట్లుగా మనుషులను ప్రేరేపిస్తున్నాడు. అందుకే ఈ రోజున చెడుని మనుషులకు చేస్తున్నారు. మనుషుల ద్వారా మేలు పొందుతున్నారు, మనుషుల ద్వారా సహాయాన్ని అనుభవిస్తున్నారు, కానీ తిరిగి అదే మనుషులకు కీడు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమ. కీడు అనగా చెడు చేయడం. నీవు ఇతరులకు చెడు చేస్తే తిరిగి అదే ఫలాన్ని నీవు ఒక రోజున కోస్తావు. ఈ రోజున మనము చూస్తుంటే విమర్శల ధోరణి ఎక్కువైపోయింది. దానివల్ల వారికి ఎంతో నష్టం అనేది వాటిల్లుతుంది. దేవుని పిల్లలుగా మనము చేసేటువంటి కీడు ఇతరులకు నష్టాన్ని కలిగిస్తుంది అని మనం ఎరుగుదుమా? కొన్నిసార్లు వారి ప్రాణాలు తీసే పరిస్థితుల్లో కూడా వెళుతుంది అని మనం ఎరుగుదుమా? దేవుని పిల్లలుగా మనము కీడు చేయడానికి ప్రభువు మనలను రక్షించలే. మనము ఇతరులకు మేలు చేయాలని, ఆయనను లోకానికి మనం ప్రత్యక్షపరచాలని, మనలో ఆయనను లోకం చూడాలి అని కోరుకుంటున్నాడు. దావీదు భక్తుడు తనకు కీడు చేసిన వారికి కీడు చేయలేదు. అందుకే దావీదు భక్తుడు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. సోదరుడా, సోదరి,
ఒకవేళ నీ సొంత వారే నీకు కీడు చేసి ఉండవచ్చు. నీ కడుపును పుట్టిన బిడ్డలే నీకు కీడు చేసి ఉండవచ్చు. నీ కట్టుకున్న భర్తో భార్యో నీకు కీడు చేసి ఉండవచ్చు. నీ తల్లిదండ్రులే ఒకవేళ నీకు కీడు చేసి ఉండవచ్చు. ఎందుకంటే లోకములో మనుషుని యొక్క పరిస్థితులు అంత భయంకరంగా మార్చబడిపోయాయి. ఇవి దుర్దినములు. పౌలు గారు తిమోతికి వ్రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయములో ఈ దుర్దినములలో, ఈ అంత్యకాలపు దినములలో, ఈ అపాయకరమైన దినములలో మనుష్యుడు ఎలాగుంటాడు అనేది చాలా శ్రేష్టముగా పరిశుద్ధాత్మ చేత వ్రాయించినటువంటి లేఖనాలను పౌలు రాశాడు. కనుక ఈ కడవరి దినాలలో మన ఆత్మీయ స్థితిగతులను కట్టుకోవడం చాలా అవసరం. దేవుని పిల్లలుగా మనం వాక్యం వింటున్నా అపవాది వెంటనే మనలో విత్తబడిన వాక్యాన్ని వాడు ఎత్తుకుని పోతున్నాడు. మనలో నిలబడనీయకుండా, మనం వాక్యములో ఎదగకుండా మన ఆత్మీయ జీవితాలను వాడు బలహీనపరుస్తున్నాడు. అందుకే నిత్యము కూడా ప్రభువుతో సహవాసము చేస్తూ, వాక్యాన్ని చదువుకుంటూ, దైవజనుల యొక్క ఆత్మ సంబంధమైన వర్తమానాలు మనం వింటూ, సమయానుకూలాన్ని బట్టి ప్రార్థనలో మనం బలపడడం నేటి కడవరి దినములలో ఎంతైనా ఆశీర్వాదం. వ్యక్తిగత ప్రార్థన నీకు చాలా బలాన్నిస్తుంది. ఏకాంత ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యాలను చేసే వ్యక్తిగా మారుస్తుంది. సోదరుడా, సోదరి, నీకు ఏకాంత ప్రార్థన ఉందా? వ్యక్తిగతముగా దేవునితో నీకు సహవాసం ఉందా? లేక ఏదో మందిరానికి వెళ్ళి నలుగురితో కలిసి ప్రార్థన చేసి, నలుగురితో కాస్త వాక్యమిని నేను బాగానే ఉన్నాను అని సరిపెట్టుకుంటున్నావా? జాగ్రత్త. వ్యక్తిగత ఆత్మీయ అనుభవం మనకు చాలా ఆశీర్వాదకరం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి, వారి కుటుంబాల క్షేమాన్ని అనుగ్రహించి కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడైయుండునుగాక. ఆమేన్.